మాది ప్రజల కోసం మాత్రమే పనిచేసే ప్రభుత్వం అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు 1,78,000 కోట్ల ప్రాజెక్టులకు ఒప్పందాలు జరిగినట్లు తెలిపారు. 2018 నుండి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ తెచ్చిన పెట్టుబడులు కేవలం 25,750 కోట్ల రూపాయలు మాత్రమేనన్నారు. కానీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లారని, ఇప్పటి వరకు 2,19,182 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చినట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లలో 25,000 కోట్ల పెట్టుబడులు తెస్తే 2 ఏళ్లలో తమ ప్రభుత్వం 2 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిందని ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఇక్కడ దోచుకున్న డబ్బును దాచుకోవడానికే కేటీఆర్ విదేశాలకు వెళ్లారని, పెట్టుబడులు తేవడానికి కాదని విమర్శించారు. మేము అధికారంలోకి వచ్చి సంవత్సరం మీద 2 నెలలు దాదాపుగా కావస్తా ఉంది. మా పాలనకు బీఆర్ఎస్ పార్టీ పాలనకు తేడా అయింది అనేది అన్ని రంగాల్లో కూడా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతూ ఉంది. కేవలం కేటీఆర్కు, కల్వకుంట్ల కుటుంబానికి తప్ప మొత్తం తెలంగాణ ప్రజానీకానికి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గము, ఎమ్మెల్యేలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ ఉన్నారన్న విషయం ఈరోజు దాదాపుగా 11,000 గ్రామాల్లో గ్రామసభలు జరిగినాయి. ప్రజలకు ఏం కావాలనో 4 పథకాలు ఏవైతే మేము అనౌన్స్ చేయబోతూ ఉన్నామో, ఇవ్వబోతూ ఉన్నామో వాటి గురించి సమాచారాన్ని వడపోసి తీసుకున్నాం. అనేక మార్గాల ద్వారా మళ్ళీ గ్రామానికి వెళ్ళి అధికారులు అప్లికేషన్స్ తీసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ఈరోజు భారతదేశమే ఆశ్చర్యానికి గురవుతూ ఉంది. దావోస్లో తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి 1,78,000 కోట్ల ప్రాజెక్టులకు ఒప్పందాలు జరిగినాయి. చాలామంది భ్రమపడతా ఉంటారు, కేటీఆర్ చాలా పోటుగాడు, మొనగాడు, ఏమో చేసిండు హైదరాబాద్ను, ఏమో చేసిండు తెలంగాణ. వాళ్ళు ట్విట్టర్లలో పోటుగాళ్ళు, మనగాళ్ళు. ఈరోజు స్పష్టంగా 2018 నుంచి 2023 దాకా వాళ్ళు తెచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 25,750 రూపాయలు మాత్రమే. కానీ మా ప్రభుత్వం వచ్చింది, మేము 2 పర్యాయాలు మా ముఖ్యమంత్రి గారు దావోస్కు పోయినరు. ఈరోజు సంవత్సరం 2 నెలల్లో గత సంవత్సరంది ఈ సంవత్సరంది కలుపుకుంటే 2,19,182 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ మేము తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఎక్కడ 25,000, 9 సంవత్సరాల్లో ఎక్కడ 25,000, 2 సంవత్సరాల్లో ఎక్కడ 2,20,000. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. విదేశీ యానాల పేరు మీద మిత్ర బృందాన్ని వేసుకొని విహారయాత్రకు కేటీఆర్ పోయేది. ఎన్నిసార్లు విదేశీ యాత్ర చేసిండు కేటీఆర్, మరి ఎందుకో రాలేదు ఇన్వెస్ట్మెంట్? అంటే ఇక్కడ దోచుకున్న డబ్బును దాచుకోవడానికి విదేశీ యానం పోయిందని చెప్పి ఇప్పుడు అందరూ అనుకుంటా ఉన్నారు. మొదటిసారి దావోస్ పోయినప్పుడు పేడ్ వారియర్ సోషల్ మీడియా బీఆర్ఎస్ ఎన్నో తప్పుడు రాతలు రాసింది. అయినా సరే 40,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాం. అవన్నీ కూడా ఇమ్మీడియట్గా గ్రౌండింగ్ అవుతుండే. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కంటే, మహారాష్ట్ర కంటే ఎక్కువగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వస్తున్నారు అంటే, ఇక్కడ
ఈ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు పారదర్శకంగా అవినీతి లేకుండా నిజాయితీగా మా ప్రజలకు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టేయాలి, మా ప్రజలకు ఉద్యోగాల కల్పన జరగాలి అని ఒక నిజాయితీతో కూడిన ఆకాంక్ష మాలో ఉన్నది కాబట్టి మా ప్రభుత్వంలో అది అర్థం చేసుకున్నారు కాబట్టి వచ్చిండ్రు. ఇంగ్లీష్లో మాట్లాడి ఫ్యాషనబుల్గా డ్రెస్సులు వేసుకొని లెఫ్ట్ రైటు హ్యాండ్సమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ని పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్లు రావు. మా శ్రీధర్ బాబు గారు, మా రేవంత్ రెడ్డి గారు 24 గంటలు ఈ రాష్ట్రం శ్రేయస్సు కోసం తప్పిస్తున్నారు కాబట్టి అటువంటి పాలసీలు తీసుకొస్తున్నాం. ఒక 4th సిటీ అని చెప్పి మేము ఎస్టాబ్లిష్ చేసుకొని వచ్చిన వాళ్ళకి అక్కడ భూములు కేటాయించుకుంటూ వాళ్ళ కాన్ఫిడెన్స్ని గెయిన్ చేస్తూ ఉన్నాం. మీరు ఎందుకు చేయలేకపోయినరా పని అని చెప్పి ఈరోజు కల్వకుంట్ల కుటుంబాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇంకో విచిత్రం, కేటీఆర్కో జబ్బు ఉంది, కొద్దిగా ఆగరా మగడా అంటే ఆగడు. ఈరోజు ఇట్లా ఫ్లాష్ రాగానే ట్విట్టర్లో ఏదో ఒకటి తెలిసి తెలియకుండా ఒకటి కొట్టేస్తాడు. కొద్దిగా ఆగితే నిదానంగా మంచా చెడ్డ అనే విచక్షణ వస్తుంది. ట్విట్టర్లో ఏం కొట్టిరు మీరు చూసిండ్రుగా. మెగా ఇంజనీరింగ్ కంపెనీ తోటి MOU చేయనీకే స్విట్జర్లాండ్ దాకా పోవాలనా అని, హైదరాబాద్లో ఛాయ్ తీసుకు ఇరానీ ఛాయ్ తాగకుండా చేయొచ్చు కదా అని. అంటే ఆయనకు తెలిసిన పరిజ్ఞానం గది. మన కంపెనీలు కూడా ఇంటర్నేషనల్ కంపెనీలు అయినా ఇప్పుడు హైదరాబాదులో MOU చేసుకుంటే ప్రపంచానికి తెలియదు. ఇంటర్నేషనల్ బ్యాంకర్స్కి ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ వీళ్ళు చేస్తున్నారన్న అవగాహన వాళ్ళకు ఉండదు. ఎక్కడైతే విదేశాలలో కూడా మన కంపెనీలు వ్యాపారాలు చేస్తూ ఉన్నాయో ఫారిన్ నేషనల్ బ్యాంక్స్కు, ఫారిన్ బ్యాంక్స్ తోటి టైఅప్స్ ఉంటాయి వాళ్ళకి, లోన్స్ కానీ మిగతావి. సో స్విట్జర్లాండ్ లాంటి వేదిక మీద వాళ్ళు ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తే వాళ్ళ ఫండింగ్ ఈజీ అవుతుంది. ఇంకా ఈ 15,000 20,000 కోట్లు దేశీయ కంపెనీలు చేసేదాన్ని చూసి తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ అట్మాస్ఫియర్ అద్భుతంగా ఉంది అని చెప్పి గోడ మీద కూర్చున్న మల్టీనేషనల్ కంపెనీలు కూడా అగ్రిమెంట్లు చేసుకుంటాయి. ఆ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇది కూడా సోయలేదు కేటీఆర్కు. చిన్న పిల్లగానిలాగా మాట్లాడతాడు. అందుకే ఈరోజు ప్రత్యేకంగా 2,20,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని కేవలం 14 నెలల్లోనే ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. వారికి సహాయ సహకారాలు అందిస్తూ సిన్సియర్గా తన డ్యూటీని చేస్తున్న ఇండస్ట్రీ మంత్రి శ్రీధర్ బాబు గారిది, వాళ్ళ టీంది, మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని.